మనకి ప్రజెంట్ మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరుగుతుంది కదా. మరి ఈ టెస్ట్లో చూసుకుంటే జో రూట్ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసి పక్కన పెడుతున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే మనకి ప్రజెంట్ జో రూట్ చూసుకుంటే 119 రన్స్ దగ్గర ఉన్నాడు. మరి ఈ 119 రన్స్ కొట్టే క్రమంలో అతను 2 రికార్డులు బ్రేక్ చేశాడు. ఒకటి ఏంటంటే మనకి ఇప్పటివరకు ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ వేసిన ప్లేయర్స్ లిస్ట్లో చూసుకుంటే మొన్నటి వరకు 5th ప్లేస్లో ఉండేవాడు. సో అతని కంటే ముందు చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ అలాగే జాక్ కలీస్ ఉండేవాళ్ళు. సో 2nd ప్లేస్లో రిక్కీ పాంటింగ్, 1st ప్లేస్లో మన సచిన్ టెండూల్కర్ ఉండేవాడు. సో ఇప్పుడు జాక్ కలీస్ అలాగే రాహుల్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేసేసి 3rd ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అయితే దాని తర్వాత మనకి ఇదే టెస్ట్ క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీస్ చేసిన ప్లేయర్స్ లిస్ట్లో చూసుకుంటే అతను నిన్నటి వరకు కూడా మరి అదే 5th ప్లేస్లో ఉండేవాడు. 4th ప్లేస్లో ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చేసరికి రిక్కీ పాంటింగ్ని అలాగే జాక్ కలీస్ వీళ్ళిద్దరు రికార్డులు కూడా బ్రేక్ చేసి ప్రజెంట్ అతను 2nd ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో 1st ప్లేస్లో వచ్చేసరికి మనకి సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, 2nd ప్లేస్లో జో రూట్, దాని తర్వాత జాక్ కలీస్ అలాగే మనకి రిక్కీ పాంటింగ్ వీళ్ళిద్దరు కూడా 3-4 ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్ అయితే ఉన్నాడు అనమాట.